ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం అర్థం కాకుండా ఉండాదే. ఆ విషయాన్ని ఏదోలా కనుక్కుంటే గాని నా మనసు కుదురుకునేలా లేదు. అయ్యా 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 అయ్యా. అలాగేనండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నమస్కారం విశ్వనాథం బాబు. నువ్వు శేఖరానివి కదూ? ఆ, నువ్వేంటి ఇక్కడ? కొంతకాలంగా నేను ఈయన్నే వాచ్మెన్గా చేస్తా ఉండానయ్యా. ఓహో, అంటే కుటుంబం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారన్నమాట. కుటుంబమా? నా పెళ్ళాం నేను కలిస్తే కుటుంబమేగా, అట్నే అనుకుంటారులే. అంటే అది అయ్యా, నేను వీడికి సెటిల్ అయిపోదామని వచ్చుండ్లా, నా పెళ్ళాన్ని వెతుక్కుంటూ వచ్చుండా. అది నన్ను పెండ్లైన ఏడాదికి విడిచేసిపోయి ఉండదు కదా. ఆ పొద్దునుంచే దాన్ని ఎత్తుక్కుంటూ ఈ మధ్య ఇక్కడ దాకా వచ్చి దాన్ని పట్టుకొనుండా. పట్టుకున్న వాడివి పట్టుకుని వెళ్ళిపోకుండా ఆ పాపిష్టి దాన్ని ఇంకా ఇక్కడ ఎందుకు ఉండనిచ్చావు? ఆ పనికి మాలిన దాని మూలంగా నా కూతురు ఎంత నరకం అనుభవించిందో తెలుసా మీకు? తెలుసా అంటే నాకు అదేది తెలియదు గానమ్మా, అది యాడుంటే ఆడ అట్టాగే ఉంటదని మాత్రం తెలుసు. మరి అంత తెలిసినోడివి ఇంకా ఆ శనిగొట్టు మొహాని ఈ ఇంట్లోనే ఎందుకయ్యా ఉంచేది? వెంటనే తన్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపో ముందు. ఈ దేవాలయానికి పట్టిన పేడైనా కాస్త విరగడైపోతుంది. వెధవ జన్మ అని పదగీత. పాపం ఇంత మంటెక్కిపోయి మాట్లాడుతున్నారంటే ఆ దరిద్రపు కొట్టుదాని మూలంగా వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఏంటో. ఇంకా దాన్ని ఏడే ఉంచి ఈ ఆనంద నిలయానికి అన్యాయం చేయలేను. ఒసే కంచు, వస్తండానే, ఇవాళ నా చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. వస్తండా. సారొస్తారొస్తారే, వస్తారొస్తారొస్తారే, దావత్తే ఇస్తారే ఇస్తారి. నేనొచ్చానే. వదలు. ఏంది నీ మోటు సరసమా? పెండ్లా చేతిని ఎవరైనా ఇట్ట పట్టుకుంటారా? వదలు. చెయ్యొదలరా చచ్చినాడా, నొప్పి పడుతూ ఉండాది. నొప్పి పడతా ఉండదా? నీ వల్ల నా జీవితంలో నేను ఎన్ని నొప్పులు పడ్డాను, అది నీకు ఇలా అర్థం కావాలి. నీ చేతులు రెండు విరిసేసి గుడి మెట్ల మీద అడుక్కోబెడితే కాని నీ మీద నాకున్న మంట చల్లారేలా లేదే. ఇట్లాగే నేను ఇరిసేస్తా. చంపేస్తా ఉన్నారా నాయన? ఎవరైనా వచ్చి కాపాడండి. నువ్వు ఇట్ట ఎంత అరిసినా నేను వదిలితే గాని నీకు విడుదల లేదే ఇయ్యాలా. నా వల్ల కావడం లేదు. విడిచిపెట్టరా ఏదో సచ్చినాడా. నిన్ను అలా ఇరసాలంటే నీ నోటి వెంట నిజాన్ని నేను తెలుసుకోవాలి. ఏందో అడిగి సావు తొందరగా. నా బిడ్డ యాడుండాది? బిడ్డంది బిడ్డది ఏమీ లేదు. ముందు చెయ్యదులు. నా బిడ్డ గురించి నాకు ఇవాళ తెలిస్తేనే గాని నీ చెయ్యిని ఇవాళ ఇడిసేదే లేదే. చెప్పవే, చెప్పు చెప్పు, చెప్పవే. చెయ్యి విరిగిపోయేలా ఉంది. ఎనపడకు మహోడా, నా చెయ్యి విడిచిపెట్టు. ఇట్ట కాదులే గాని ఇంక ఈ సీని ఇరిసేస్తే గాని నీకు నేను మాట మీద నిలబడే మనిషిని అర్థం అవుతాది. నొప్పి. చెప్పవే. దీంతో ఒక్క ఏటు వేస్తే చెయ్యుడి కింద పడతాది. నాకు నిజం చెప్పకపోయినా పర్వాలేదు, నీ మెడ కోసేస్తానే. జై మైసమ్మ తల్లి. ఏంది అరుస్తున్నావు? ఇంకా నరకలేదే.
ఇప్పుడు నరుకుతాని జై పోచమ్మ తల్లి. చెప్తాను 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 చెప్పు చెప్తా. చెప్పు. యాడున్నది నా బిడ్డ చెప్పు. యాడున్నది నా బిడ్డ చెప్పు. అమ్మే యాడ్లో లేదు శేఖరం, ఏడ ఉండదు. ఈడనే ఉండదా? యాడ యాడున్నదే నా బిడ్డ? నా బిడ్డ యాడుందే చెప్పు. ఏంటి నువ్వు అనేది? అనన్య నా బిడ్డ? ఆయమ్మి అవును, ఆయమ్మే మన బిడ్డ. ఇన్ని రోజుల నుంచి కండ్ల ముందే అమ్మిని పెట్టుకుని ఏమీ కానోళ్లాగా దూరంగా బతుకుతా ఉండానా? ఇప్పటి వరకు కాదు, ఇక ముందు కూడా నువ్వు అట్టాగే బతకాలా. ఆ? అమ్మిని నీ కూతురని చెప్పినా, నన్ను నీ పెండ్లమని చెప్పినా ఈడ దాని బతుకే ముక్కలైపోతాది. ఏమంటా ఉండవే? ఈడ ఎంత కథ జరిగుండాది. ఇప్పటికే అమ్మిని బయటికి గెంటేస్తే ఎట్టాగో లక్కీగా పిచ్చి పట్టి అందరి దయాదాక్షిణ్యాలతో కోడలుగా ఈడ బతికేస్తా ఉండాది. ఇప్పుడు నువ్వేడ లేనిపోని వాగుడంతా వాగేసి దాని లైఫ్ తో ఆటలాడమాక, అర్థమై ఉండదా? దాని జీవితం ఎట్టాగో అట్ట బాగుపడే వరకు కొంచెం నీ ఆత్రం ఆపుకో.